టీవీ5 ఎఫెక్ట్ తో జగన్ భక్త ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులపై చర్యలకు రంగం సిద్ధమైంది. ముగ్గురు అధికారులు పిఎస్ఆర్ క్రాంతి రాణా, విశాల్ గున్ని సస్పెన్షన్ కు గురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఏసీపీ సిఐలను సస్పెండ్ చేసినట్లు సమాచారం. అయితే అధికారికంగా వెల్లడించాల్సిందే. ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో అధికారులపై ఏ క్షణమైనా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. పోలీసు అధికారులపై ఇబ్రహీపట్నం పోలీస్ స్టేషన్లో జత్వానీ ఫిర్యాదు చేశారు. వైసీపీ హయాంలో ఫేక్ డాక్యుమెంట్లతో జత్వానీని వేధించారు. జిందాల్ను కాపాడేందుకు జత్వానీని బూటకపు కేసులో పోలీసులు ఇరికించారు. జగన్ భక్త ఐపీఎస్లో పక్కా ప్లాన్ ప్రకారం కథ నడిపారు. కుట్రను రచించి ముందస్తుగానే అమలు చేశారు. ఫిర్యాదుకు ముందే విమాన టికెట్ బుక్ చేశారు. నాటి నిఘా చీఫ్ పిఎస్ఆర్ ఆదేశాల ప్రకారమే ప్లాన్ అమలైంది. పిఎస్ఆర్ ఆదేశాలను ఐపీఎస్లో క్రాంతి రాణా, విశాల్ గున్ని అమలు చేశారు. ఫిబ్రవరి 2న ఉదయం జత్వానీపై విద్యాసాగర్ ఫిర్యాదు చేశారు. అదే రోజు ఉదయం 11:30కు డీసీపీ విశాల్ గున్ని, అదనపు డీసీపీ రమణమూర్తి తదితరులు ముంబైకి విమానంలో వెళ్లారు. ఫిబ్రవరి 1వ తేదీనే విమానం టికెట్లు బుక్ అయ్యాయి. టికెట్ల బుకింగ్తోనే కుట్రకోణం బయటపడింది. జత్వానీ వ్యవహారాన్ని టీవీ5 బయటపెట్టింది. టీవీ5 కథనాలతో కూటమి ప్రభుత్వం రంగంలోకి దిగింది. జత్వానీని పోలీస్ సెక్యూరిటీతో విజయవాడకు తరలించారు. 15 రోజులుగా జత్వానీ విజయవాడలో పోలీసులు భద్రత మధ్య ఉన్నారు. ఆమె ఫిర్యాదుతో ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులపై చర్యలకు రంగం సిద్ధమైంది. ఇక వైసీపీతో అంటకాగిన పోలీసుల్లో టెన్షన్ నెలకొంది. ప్రధానంగా ముగ్గురు పోలీసు అధికారులకు ఉచ్చు బిగిస్తోంది. ఈ వ్యవహారంలో ప్రధాన పాత్ర పోషించిన వైసీపీ పెద్దలను కూడా విచారించే అవకాశం ఉంది. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన తెలంగాణకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.